హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే తెలుగు టైటన్స్ గురించి చూడబోతామండి. తెలుగు టైటన్స్కి అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉండబోతుంది. 1-2 కాదు, బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉండబోతుంది. అది ఏమేం ప్రాబ్లమ్స్ అనేది మొత్తం డీటెయిల్గా వీడియోలో చూడబోతాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. కోర్స్ అండి, ఇంకా ఆప్షన్కి వచ్చి ఒక 10 days మాత్రమే ఉంది. బట్ టీమ్స్ అయితే ఇంకా ప్లేస్ని అయితే రిలీజ్ చేయలేదు. మేబీ ఈ వీక్ ఎండ్ లోపల ప్లేస్ని అనేది రిలీజ్ చేస్తారు అనుకుంటాను, అవసరం లేని ప్లేస్ని. ఇప్పుడు తెలుగు టైటన్స్కి ఏం పెద్ద ప్రాబ్లం ఉందంటే, కొన్ని సోర్సెస్ అయితే చెప్తుంది కదా, తెలుగు టైటన్స్ వచ్చి పవన్ కుమార్ షరావత్ వచ్చి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత తెలుగు టైటన్స్కి వచ్చి మంచి పర్స్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆప్షన్లో మంచిగా రీబిల్డ్ చేసుకుంటారు టీమ్ని, మంచి ప్లేస్ని కొని అట్లా అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈసారి జరగబోయేది ఒక మినీ ఆప్షన్ అండి. మెగా ఆప్షనే జరుగుతుంది అనుకుంటూ ఉన్నాను. PKL 11కి మెగా ఆప్షన్ జరిగి ఉంటే తెలుగు టైటన్స్కి వచ్చి ఒక పండగ అని ఉండొచ్చు. బట్ మినీ ఆప్షన్ కాబట్టి సప్లై అయితే తక్కువ ఉంటుంది, డిమాండ్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి బిగ్ ప్లేస్ అయితే ఎవరు ఉండరు, అందరూ చోట ప్లేసే మ్యాక్సిమం ఉంటారు. చోట ప్లేస్ మీన్స్ పోయిన ఆప్షన్లో PKL 10 ఆప్షన్లో ఎవరు రన్స్ హోల్డ్ అయి ఉంటారు, అండ్ PKL 11 ఆప్షన్ ముందు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీళ్ళు మాత్రమే ఉంటారు అనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనొచ్చు. ఒకవేళ ఓకే, పవన్ కుమార్ షరావత్ని రిలీజ్ చేసిన తెలుగు టైటన్స్కి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ప్లేయర్స్ అనేది ఆప్షన్లో ఉండాలండి. లైక్ చెప్పాలంటే మనకి తెలిసిన బిగ్ ప్లేయర్స్ అయితే ఎవరంటే మనీందర్ సింగ్ అండి, పర్వీత్ నర్వాల్ అండి, సిద్ధార్థ్ దేశాయ్, చంద్రన్ రంజిత్, అజిత్ కుమార్ గారు ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు రీసెంట్ సీజన్స్లో. ఇలాంటి ప్లేయర్స్ అయితే ఆప్షన్కి వస్తారా అంటే అది పెద్ద డౌటే అనొచ్చు. మన తెలుగు టైటన్స్కి ఇదే పెద్ద ప్రాబ్లం అంటున్నాను. పవన్ కుమార్ షరావత్ని రిలీజ్ చేయాలా లేదా అనేది వాళ్ళకి ఒక పెద్ద సమస్య అనొచ్చు. దాంతో ఒకవేళ రిలీజ్ చేసిన ఆప్షన్లో పవన్ కుమార్ షరావత్ లాంటి ఒక ప్లేయర్ని రీప్లేస్ చేసే ఒక పెద్ద ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా డౌటే. పవన్ కుమార్ షరావత్కి ఒక మంచి రీప్లేస్మెంట్గా ఎవరైనా ఉన్నారా లేదా మీరే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు అర్థం ఏంటది అనుకుంటాను. అండ్ ఒకవేళ కానీ పర్వీత్ నర్వాల్ అండి, సిద్ధార్థ్ దేశాయ్ అండి, మనీందర్ సింగ్ అండి ఇలాంటి ప్లేయర్ ఆప్షన్కి వచ్చినా తెలుగు టైటన్స్కి ఒక్కటే కాదు బిడ్డింగ్ ఉండేది, బోల్డ్ అని టీమ్స్ ఉంది. లైక్ చెప్పాలంటే యూపీ యాదవ్స్ కండి, యూ ముంబా కండి, తమిళ్ తెలవస్ కండి, బెంగళూరు బుల్స్, దాని తర్వాత బెంగాల్ వారియర్స్, ఈ టీమ్స్ కూడా రీబిల్డ్ చేయాలి అనుకుంటున్నారు టీమ్స్ని. ఓకేనా, దానివల్ల ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. రాబోయే వీడియోస్లో ఇంకా బోల్డ్ అన్ని విషయాల గురించి మాట్లాడదాం. తెలుగు టైటన్స్ అయితే ఎలాంటి ప్లేస్ని కొంటే బాగుంటుందో మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.